భగవద్భక్తులారా, భగవద్గీత సద్గురులారా, హిందూ సత్ప్రియ బాంధవులారా, భారతదేశ సంరక్షకులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత అర్జున విషాద యోగంలో 1వ అధ్యాయము అర్జున విషాద యోగంలో 23వ శ్లోకం వరకు చెప్పుకుని ఉన్నాము. నేడు 24వ శ్లోకం నుండి చెప్పుకుందాము. అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా అడుగుతున్నారు. దేవా కృష్ణ, నీవు అటు మనకు వైరిపక్షములో ఉన్నటువంటి ఆ సైన్యములో ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారో వారిని, ఇటు మన సైన్యంలో ఉన్న వారిని పరిశీలించి చూచుటకు 2 సైన్యాల మధ్య మన రథాన్ని ఆపుము అని అర్జునుల వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు. అప్పుడు అర్జునుని మాటలు విని శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చేశాడు సంజయుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు ఏమని, 24వ శ్లోకము. ఏవ ముక్తో వృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. తరువాత 25వ శ్లోకము. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పస్త్యైత సమవేత కురునితి అని 24-25 శ్లోకాలు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, సంజయుడు ఎలా అంటున్నాడు, ఏమంటున్నాడు సంజయుడు, అలా అర్జునుని చేత అడగబడిన శ్రీకృష్ణ పరమాత్మ ఉభయ సేనల మధ్య తమ గొప్ప రథాన్ని నిలబెట్టి భీష్మ ద్రోణులకు మరియు రాజులందరికీ ఎదురుగా రథాన్ని నిలిపిన తరువాత ఏమంటున్నారు కృష్ణ పరమాత్మ అని సంజయుడు తెలుపుతున్నాడు ధృతరాష్ట్రునితో. పార్థ, కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, పార్థ, యుద్ధానికి సమావేశమై ఉన్న ఈ కౌరవుల్ని చూడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతోటి అన్నారు. దీనికి వ్యాఖ్య ఏమిటంటే, భగవద్గీత బోధకు కారణమైన మూల రహస్యం, పై 2 శ్లోకాలలో ఉన్నది. పై 2 ఏ శ్లోకాలు? 24-25 శ్లోకాలలో ఉన్నది. అర్జునుడికి విషాదం రాకపోతే శ్రీకృష్ణ పరమాత్మ బద్ధజీవుల జన్మకు కారణమైన అజ్ఞానాన్ని తొలగించుకొనుటకు పరమాత్మ సాయుధ్యానికి అవకాశమిచ్చే భగవద్గీతను చెప్పడమే జరిగేది కాదు. ఇంతవరకు అర్జునుడు మామూలుగానే ఉన్నాడు. అతనిలో ఎటువంటి విషాదము కలుగలేదు. వైరాగ్యము, యుద్ధము పట్ల వైరాగ్యము కలుగలేదు. ఎదురుగా నిలిచిన సేనలో ఉన్నవారందరూ తనకు ఇంతకు ముందు తెలిసిన వారే, ఇదివరలో యుద్ధానికి తలపడిన వారే. అయితే విషాదం ఈసారే వచ్చింది, అప్పుడు రానిది ఇప్పుడు వచ్చింది విషాదం. దీనికి కారణం శ్రీకృష్ణ భగవంతుని యొక్క పరమాత్మని యొక్క మాయ, అర్జునుని ప్రారబ్ధం అని మనం తెలుసుకోవాలి. అదే ఈశ్వర నీతి. దానినే ఈశ్వర నీతి అని అంటారు. రథాన్ని దుర్యోధన, దుశ్శాసన, కర్ణాదుల ముందు నిలిపి ఉంటే వారిని చూచి అర్జునుడిలో ప్రతీకార వాంఛ పెరిగి వెంటనే యుద్ధం ప్రారంభించేవాడేమో. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చేశారు? భీష్మ ద్రోణులకు ఎదురుగా నిలబెట్టారు. భీష్మ ద్రోణులు
పాండవుల శ్రేయోభిలాషులు. వారి పట్ల అర్జునునికి ఎనలేని గౌరవం, కృతజ్ఞత, భక్తి ఉన్నాయి. ఆ సమయంలో ఎదురుగా ఉన్న ఆప్తులను చూచేసరికి అర్జునునకు విషాదం ఆవరించింది. కావున యుద్ధాన్ని గురించి స్వజన హింస అనే శంకలో పడి, దుఃఖములో పడి, తనను ఉపాయం అడుగుతాడని సర్వజ్ఞుడైన, సర్వాంతర్యామి అయిన, దేవాది దేవుడైన, సర్వలోక సృష్టికర్త అయిన, సర్వలోక రక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్మకు తెలిసే ఆ విధంగా రథాన్ని తీసుకువెళ్ళి భీష్ముడు, ద్రోణుడు వారు ఉన్నటువంటి చోట వారు కనిపించేటట్టుగా రథాన్ని ఆపారు. లోతుగా ఆలోచించి సరైన విశ్లేషణ చేస్తేనే కానీ బాహ్య కర్మల వల్ల అంతరంగంలో కలిగే ఫలితాలను అర్థం చేసుకోలేము. కేవలం బాహ్య ఫలితాలను కోరి చేసే పనుల వల్ల లోపల వ్యక్తిత్వం బాగుపడదు. తనలోని అజ్ఞానపు పొరను, అంటే గత అనేక జన్మల నుండి పురోగై ఉన్న వాసనలను నాశనం చేసుకోవడానికే నిష్కామంగా కర్మ చేయాలనే విషయం అర్థం కానంతకాలం ఆ అజ్ఞానపు పొరను, వాసనలను నాశనం చేసే అవకాశం లేదు. ఈ దృష్టి కలగనంతకాలం మన జీవితం, శరీరం కర్మక్షేత్రమే అవుతుంది, అంతేగాని ధర్మక్షేత్రం కాదు. కావున స్వాత్మజ్ఞానాన్ని అందించడం కోసం రథాన్ని భీష్మద్రోణులకు ఎదురుగా నిలబెట్టి, కౌరవులను చూడు అంటే కర్మలను, కర్మఫలాలను అనుభవించడానికి సిద్ధమై ఉన్నవారిని చూడు అని అర్థం అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారితో. ఎందుచేతనంటే నిజానికి ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ బ్రాహ్మణులు కురువంశంలోని వారు కాదు. కాబట్టి కురువులను అంటే కౌరవులను చూడు అంటే కర్మిష్ఠుల కర్మలను, కర్మఫలాలను అనుభవించుటకు నిలిచి ఉన్న వారిని చూడమని అర్థం ఇక్కడ మనం గ్రహించాలి. కర్మల యొక్క ఫలితాన్ని సరిగా గ్రహించమని భావము. బాహ్య ఫలితాలు ఘోరంగా ఉంటాయి. అయినా అంతఃఫలితాలైన కర్మల వల్ల వచ్చే వాసనలు చూడడం కూడా నేర్చుకోవాలి. అర్జునుడు కేవలం రాబోవు స్వజన నాశనాన్ని గుర్తించి విషాదంలో పడ్డాడు. అందుకే ఆత్మజ్ఞాన బోధ అవసరమైనది. ఆ ఆత్మజ్ఞాన బోధ పరమాత్మనిచే చేయబడినటువంటి ఆత్మజ్ఞాన బోధ మీకు, మాకు, నీకు, నాకు, అందరి మానవులకి ఉపయోగకరమైనది. అంటే నేను, నీవు, మనమనే సంజ్ఞను గూర్చి తెలుసుకోవడం అని అర్థం. ఇక్కడ ఈ శ్లోకాలలో గుడాకేశుడు అనే పదం వాడబడింది. అంటే గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు. కార్యతత్పరుడైన వానికి తాను తలపెట్టిన కార్యం ముగిసే వరకు సరిగా నిద్ర పట్టదు. అలాంటి తపన ఉన్నవాడే అంతఃఫలితాలను గుర్తించే స్థితికి ఎదుగుతాడు. కాబట్టి కర్మరంగంలో కూడా సఫలీకృతుడవుతాడు అని అర్థము భగవంతునికి. అందుకే గుడాకేశుడు అనే పేరు వచ్చినది. తరువాత ఋషికేశ అంటే ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం. ఇది పరమాత్మకు ఒక విశేషణం. ఇక్కడ గుడాకేశ అనే పదము అర్జునునికి వాడబడింది. ఈ ఋషికేశ అనే పదము పరమాత్మనికి వాడబడింది. ఋషికేశ అంటే ఇంద్రియాలను జయించినవాడు. ఇది పరమాత్మకు ఒక విశేషవంతమైనది. పరమాత్మనికి ఋషికేశ అనేటువంటి నామము, ఋషికేశ అనేటువంటి పేరు. అందరి మనసులలోని నిగూఢాభిప్రాయాలు తెలుసుకునివాడని అర్థము. అర్జునునకు కలుగుబోవు శోకమోహాలను గ్రహించే శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని భీష్మ ద్రోణాదుల ఎదుట నిలిపి కౌరవులను చూడు అర్జున అని అన్నారు. తదుపరి అర్జునుడు ఏమి చేసినో
సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. 26వ శ్లోకము. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులా భ్రాతృ పుత్రాన్ పౌత్రాన్ సభీం తదా. అంటే దీనికి తాత్పర్యం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అలా అన్నప్పుడు అర్జునుడు ఏం చేశాడు? యుద్ధభూమి యందున్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కుమారులను, మనుమలను చక్కగా చూచాడు. తరువాత 27వ శ్లోకము. శ్వశుల సుహృద చైవ సేనయో రుభయోరపి తా సమీక్ష్య స కౌంతేయ సర్వ బంధు నవస్థితాం. అంటే ఇంకా అర్జునుడు పిల్లనిచ్చిన మామలను, ఉపకారులైన సజ్జనులను, 2 సేనలలోనూ నిలబడి ఉన్న 50 మంది బంధువులను చక్కగా చూచాడు. దీనికి మనము వ్యాఖ్య ఏమిటంటే, దీనికి మనము అర్థం చెప్పుకోవాలంటే, కర్మరంగాన్ని ఒక వృక్షం తరపున నిలబడి చూస్తే, జై శ్రీరామ్, కర్మరంగాన్ని ఒక పక్షం తరపున నిలబడి చూస్తే తమ పక్షం అన్ని విధాలా సరైనదని, ఎదుటి పక్షమే పొరపాట్లు తప్పులు చేస్తున్నదని అనిపిస్తుంది. ఇది వాస్తవం. అలా కాక సాక్షిగా 2 పక్షాలకు మధ్య నిలిచి చూచినప్పుడు ఉన్న సామరస్యము, హెచ్చుతగ్గుల వ్యత్యాసము కొట్టొచ్చినట్లు కనబడతాయి. కాబట్టి ఇప్పుడు 2 పక్షాల వారు స్వజనమని అర్థమైంది అర్జునుడికి. ఈ విధంగా ఉభయ సేనల యందున్న పూజ్యులకు పితామహాదులను, గురువులను, ప్రేమాస్పదులైన స్నేహితులను, పరాధీన సైనికులను, ఉపకారులైన సజ్జనులను చూచుటచే అర్జునుడి హృదయం కృపాపరవశమై విషాదము ఆవరించినది. అర్జునుడి యొక్క హృదయములో అటు పిమ్మట అర్జునుడు ఏమి చేశాడు సంజయుడు తెలియజేస్తున్నాడు. 28వ శ్లోకము. కృపయా పరయా విష్టో విషీదన్నిద మబ్రవీత్ అని సంజయుడు చెప్పాడు. దీనికి తర్వాత ఇంకొక పదము, ఇంకొక చరణం ఏంటంటే దృష్ట్వేమం. ఇంకొక చరణాన్ని అర్జునుల వారు అంటారు, సంజయుడు మాత్రం ఈ ఒక్క చరణాన్ని అంటారు. 28వ శ్లోకంలో కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్ అని సంజయుడు అంటే అర్జునుడు ఏమన్నారు? దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు అని సంజయుడు చెప్తున్నారు. అంటే దీనికి తాత్పర్యం ఏమిటంటే, మిక్కిలి కరుణ ఆవహించగా, ఎక్కువ అపరిమితమైన కరుణ ఆవహించగా ఆయనకి ఆవహించగా విషాదంతో అర్జునుడు ఇలా అన్నాడు. ఏమని? ఓ శ్రీకృష్ణ, యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న ఈ బంధువులను చూడగా అని తర్వాత మనం 29వ శ్లోకానికి వెళ్తాము. ఇప్పుడు ఈ శ్లోకానికి మనము వ్యాఖ్య ఏం చెప్పుకుందామంటే, తన వారందరూ నాశనమైతే తనకేమి ప్రయోజనం అనేటువంటి విషాదం అర్జునునికి ఆవరించింది. ఇది సహజము. ఎందుకంటే అటు విద్య నేర్పినటువంటి గురువులు, బంధువులు అందరూ ఉన్నారు. ఇది సహజము. మరి ప్రతి వ్యక్తిలోనూ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా విషాదం వ్యక్తమవుతుంది. ప్రతి మానవులలో కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషాదం అనేది కలుగుతూ ఉంటుంది. అది మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాము. ఎలాంటి విషాదమైన ధర్మబుద్ధి ఉన్నప్పుడు అది
ఆ వ్యక్తిని తనకు మూలమైన పరమాత్మ వైపు త్రిప్పుతుంది. ధర్మబుద్ధి ఉన్నప్పుడు తనకు మూలమైనటువంటి పరమాత్మ, తనకు మూలమైనటువంటి మనలో నివసించి ఉన్నటువంటి పరమాత్మ వైపు త్రిప్పుతుంది. ఈ విధమైన కలయికయే యోగం అని అంటాము. ఆ విధంగా జరిగేటువంటి కలయికనే యోగము అని అంటాము. అందుకే ఈ భగవద్గీతలో ప్రతి అధ్యాయానికి చివర యోగం అనే పేరు వచ్చింది. కానీ ఇక్కడ ఈ కలయిక విషాదంతో ఆరంభమైంది. ఈ పరమాత్మతో కలయిక ఇక్కడ విషాదంతో ఆరంభమైంది. అందుచే విషాదయోగమైంది ఈ అధ్యాయము. పరయా కృపయా అని ఈ శ్లోకంలో చెప్పిన విధంగా అనడంలోని విశేషమిదే. కరుణ అనే భావం సద్గుణం ధర్మబద్ధమైనది. కరుణ అనేటువంటి భావము సద్గుణానికి ధర్మబద్ధానికి నిదర్శనము. కానీ ఇక్కడ సోపదగని వారిపై చూపడమైనది. ఇక్కడ చూపదగిన వారిపై అంటే కరుణ అనేది చూపదగిన వారిపై చూపడమైనది ఇక్కడ. ఎందుకంటే ఈ కౌరవులు, దుర్యోధనాదులు వీరందరూ కూడా అధర్మపరులు. వారిపై కరుణ అనేది చూపరానిటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి చూపదగని వారిపై కూడా అర్జునునికి కరుణ కలిగినది, మనసులో విషాదం కలిగినది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంతటితోటే విరమించుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. రేపు 29వ శ్లోకము నుండి చెప్పుకుందాము. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్, వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.